Students, let's take let's take some examples on question tags. Here we have some other examples how they are asking in the examination point of view. Sandeep has attended all classes. Sandeep has attended all classes. What is the helping verb here? Has. Helping verb is here has. So the statement is in positive or negative? The statement is in positive. Our tag will be in negative. So that's why we have to answer has. Add the not form, short form. Hasn't. Sunday. It is indication of male. That's why we use he. And finally we add question mark. Hasn't he? Sandeep has attended all classes, hasn't he? We are lucky to be born in India. We are lucky to be born in India. The statement is in positive. So our tag will be in negative. What is the helping verb given the statement? Are. Are is the helping verb. So next we have to take the helping verb are. Positive లో ఉంది కాబట్టి నాట్ యాడ్ చేస్తాం షార్ట్ ఫామ్ ఆఫ్ ది నాట్ అంటే మనకు తెలుసు కదా ఎటువంటి నాట్ లేకుండా అపాస్ట్రఫీ టీ షార్ట్ ఫామ్ ఆఫ్ ది నాట్ వి రైట్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆల్రెడీ గివెన్ ప్రనౌన్ వి అనేటువంటి ప్రనౌన్ ఇక్కడ మనము సేమ్ అదే ప్రనౌన్ తీసుకున్నాము లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ అనేటువంటిది యాడ్ చేస్తాము అన్నమాట దీంట్లో యాడ్ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఇస్ ఆర్ఎంట్ వి We are lucky to be born in India అని చూస్తుంటే ఆరెంట్ వి అని మళ్ళా మనం చెప్తున్నాంటే క్వశ్చన్ మార్క్ మర్చిపోయినా కూడా మీకు హాఫ్ మార్క్ కూడా రాదండి రాంగ్ ఆన్సర్ క్లిక్ చేస్తుంటారు కాబట్టి ఇంత ఎండింగ్ యూ డోంట్ ఫర్గెట్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ ట్యాగ్ చేస్తున్నారంటే క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా మీకు గుర్తుండాలి దీని థర్డ్ వన్ ఈజ్ ఇంగ్లీష్ ఈజ్ an interesting language. English is an interesting language. So the statement is in positive. So our tag will be in negative. What is the helping verb? Is. Is ఉంది కాబట్టి is తీసుకుంటాము. పాజిటివ్ లో ఉంది కాబట్టి నెగటివ్ యాడ్ చేసాము నాట్ యాడ్ చేసాము. ఇంగ్లీష్ అనేది ఇచ్చాడు ఇక్కడ. ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందండి ఇట్ తీసుకుంటాం అన్నమాట. isn't it and question mark add చేస్తున్నాం isn't it English is an interesting language isn't it then fourth one he was very busy yesterday the statement is in positive our question tag will be in negative what is the helping verb was ఉంది కాబట్టి వాజ్ helping verb తీసుకోవాలి పాజిటివ్ లో ఉంది కాబట్టి నెగటివ్ యాడ్ చేస్తాం నాట్ యాడ్ చేస్తాం ఆల్రెడీ గివెన్ ప్రనౌన్ ఈ వచ్చింది కాబట్టి ఈ వచ్చింది ఫైనల్ లో మనం ఈ యాడ్ చేస్తాం wasn't he అనేది then fifth one is important it is very very important in examination point of view I am very happy now so the statement is in positive or negative the statement is in positive our question tag will be negative గుర్తుందా అండి ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసాం యామ్ తో స్టార్ట్ అయినప్పుడు యామ్ అనేటువంటిది స్టార్ట్ అయినప్పుడు helping verb తో పాజిటివ్ లో ఉంటే యామ్ అనేది అలానే ఉంటుందా చేంజ్ అవుతుందా యామ్ బికమ్స్ ఆర్ గా చేంజ్ అవుతుంది సో కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలండి ఆర్ తీసుకోవాలి పాజిటివ్ లో ఉంది కాబట్టి ఆర్ ఎంట్ అవుతుంది ఆల్రెడీ అయ్యే ప్రనౌన్ ఉంది కాబట్టి అయ్యే ప్రనౌన్ తీసుకొచ్చి వరకు క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తాం I am very happy now aren't I not amn't I అని కామాట I am not very happy now ఇచ్చాడు అప్పుడు am I వస్తుంది అప్పుడు ఆర్ ఏ కాదండి am I అని ఇచ్చేస్తాం ఓకే గుర్తుపెట్టుకుని ఒకటే am అని helping verb తో స్టార్ట్ అయినప్పుడు అది పాజిటివ్ లో ఉంటేనేమో am అనేది ఆర్ గా మారుతుంది ఒకవేళ నెగటివ్ లో ఉన్నప్పుడు am అనేది am ని యూజ్ చేస్తూ ఉంటాము దట్ ఈస్ రూల్ సో కాబట్టి I am very happy now అనే దానికి ఆరెంట్ ఐ వస్తుంది
because that is rule, we follow the rule. We have to make the question tag according to the rule. I can face challenges. I can face challenges. It is also positive statement. So our question tag is it will be negative. Can అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి కెన్ తీసుకున్నాము. కెన్ కూడా హెల్పింగ్ వర్బ్ అండి. మన కెపాబిలిటీ కెనాట్ అంటే కాంటెంట్ అని చెప్పుకున్నాం. షల్ నాట్ అంటే షార్ట్, విల్ నాట్ అంటే వాట్ అని చెప్పడం జరిగింది. సో కాబట్టి కెన్ పాసిబుల్ కాబట్టి కాంట్ వస్తుంది. కెనాట్ ఏమైందండి కాంట్. కాంట్ వచ్చినప్పుడు ఓన్లీ ఒకటే రాసిన షార్ట్ ఫామ్ లో కాంట్ అవుతుంది. కెనాట్ అనేది ఏమవుతుందండి కాంట్. కాంట్ ఐ can face challenges అనేది ఏమవుతుందండి కాంట్ ఐ అనేది అవుతుంది. దీస్ ఆర్ ద ఆన్సర్స్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. రవి ఆల్వేస్ థింక్స్ పాజిటివ్లీ. రవి ఆల్వేస్ థింక్స్ పాజిటివ్లీ. సో ఇన్ ద స్టేట్మెంట్ does not given any helping verb. So we go for main verb. According to main verb we take B forms do, does, did. ఓకేనండి. హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి మెయిన్ వర్బ్ చూసుకోవాలి. మెయిన్ వర్బ్ ప్రకారంగా do, does, did అనేటివి ఇచ్చారు. సో వాట్ ఇస్ ద మెయిన్ వర్బ్ హియర్? థింగ్స్. బికాజ్ ఇట్ ఈస్ ఏ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఇచ్చాడు. రవి. రవి ఈజ్ ఏ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్. దట్స్ వై యాడ్ ద SRS టు ది వర్బ్. వర్బ్ కేస్ కానీ ఎస్ యాడ్ చేసి కాబట్టి ఇక్కడ థింగ్ అనేది ఏమైందంటే థింగ్స్ అయింది. కాబట్టి సో V1 SRS V1 SRS వస్తుంది. ఏం తీసుకోవాలంటే డస్ వస్తుంది. ఇది పాజిటివ్ లో ఉందా నెగటివ్ లో ఉందా? పాజిటివ్ లో ఉంది. సో కాబట్టి షార్ట్ ఫామ్ ఆఫ్ ది నాట్ యాడ్ చేస్తాం. రవి అనేది మెయిన్ కాబట్టి ఈ వస్తుంది. చివరి క్వశ్చన్ కాబట్టి డజంట్ ఈ వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే డజంట్ ఈ. రవి ఆల్వేస్ థింక్స్ పాజిటివ్లీ అనడానికి వస్తుంది డజంట్ హీ. సో ఈ విధంగా మనం హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు మెయిన్ వర్బ్ తీసుకున్నాము. మెయిన్ వర్బ్ కి V1 కి SRS కి వాడు డస్ తీసుకున్నాము. పాస్ట్ లో వాడు నెగటివ్ లో మార్చాము. రవి అనేది మెయిన్ కాబట్టి ప్రొనౌన్ మనం ఇది తీసుకున్నాం. ఎప్పుడైనా కానీ క్వశ్చన్ ట్యాగ్స్ లో ప్రొనౌన్స్ ఉపయోగించాలి. నౌన్స్ అనేవి ఉన్నప్పుడు వాటిని ప్రొనౌన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. He doesn't criticize others. He doesn't criticize others. సో ఇది నెగటివ్ లో ఉందా పాజిటివ్ లో ఉందా అండి? ద స్టేట్మెంట్ ఈజ్ నెగటివ్. సింపుల్ గా నెగటివ్ ఉందండి. నాట్ అనేది ఉంది కాబట్టి ఇస్ నెగటివ్. సో అవర్ క్వశ్చన్ టైప్ విల్ బి పాజిటివ్. సో కాబట్టి వాట్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్? డస్ అనేది ఇచ్చాడు కదండి. దట్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్. సో కాబట్టి యు హావ్ టేక్ ద హెల్పింగ్ వర్బ్ డస్. ఆల్రెడీ పాజిటివ్ లో మార్చుకున్నాం నెగటివ్ వస్తుంది. ఆల్రెడీ ప్రొనౌన్ ఈ ఇచ్చినా ఈ వస్తుంది. సో కాబట్టి క్వశ్చన్ మార్క్ డస్ అనేది వచ్చేసింది. సింపుల్. నెగటివ్ ఉంటే ఈజీ అంటే నెగటివ్ బిఫోర్ ఉంటే హెల్పింగ్ వర్బ్ లో క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి ఈ డజంట్ క్రిటిసైజ్ అదర్స్ అనేది ఏమొస్తుందంటే డస్ ఈ. సమ్ పీపుల్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ అదర్స్. సమ్ పీపుల్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ అదర్స్. ఇక సెంటెన్స్ డస్ నాట్ గివెన్ హెల్పింగ్ వర్బ్. అంటే హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు కాబట్టి స్టేట్మెంట్ అనేది కూడా పాజిటివ్ లో ఉంటుంది. సో మనం మెయిన్ వర్బ్ ఏం తీసుకున్నామంటే డిపెండ్. డిపెండ్ ఈజ్ ఏ మెయిన్ వర్బ్. విచ్ వర్బ్ ఈజ్ ఇట్? ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. సో ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ వచ్చినప్పుడు మన బి ఫామ్ ఏమొస్తుంది సార్? డూ వస్తుంది. సో పాజిటివ్ లో ఉంది కాబట్టి డూ అనేది ఏమవుతుందండి డోంట్ వస్తుంది. డూ బికమ్స్ డోంట్. సో సమ్ పీపుల్ మీన్స్ సింగులర్ ఆర్ ప్లూరల్? సమ్ పీపుల్ అంటే ప్లూరల్ అండి. సమ్ పీపుల్ అంటే కొంతమంది ప్రజలు. సో కాబట్టి దట్ ఇస్ ఆల్సో ప్లూరల్ ఇండికేషన్. సో ప్లూరల్ ఇండికేషన్ చేసినప్పుడు ప్లూరల్ ప్రొనౌన్ ఏమని చెప్పుకున్నాం మనము? దే. ప్లూరల్ ప్రొనౌన్ ఏమొస్తుందండి? దే వస్తుంది. చివరి క్వశ్చన్ మార్క్ డోంట్ దే. సింగులర్ అతడు అయితేనేమో ఈ అంటే ఆమె అయితేనేమో ఈ షీ వస్తుంది. థింగ్స్ అయితే విత్ వస్తుంది. ప్లూరల్ అయితే దే. నాలుగే ఈ షీ ఇట్ అండ్ దే అన్నమాట. సమ్ పీపుల్ అంటే ప్లూరల్ ఇండికేషన్ చేస్తుంది కాబట్టి డోంట్ దే అని వస్తుంది. Discipline must be maintained at any cost. Discipline must be maintained at any cost. సో కాబట్టి ఇది ఒకసారి అర్థం చేసుకుంటే డిసిప్లైన్ మస్ట్ బి మెయింటైన్ ఎట్ ఎనీ కాస్ట్. ఎంత కాస్ట్ అయినప్పుడు కూడా డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఒక రూల్ లాగా ఒక సజెషన్ లాగా చెప్తున్నాడు కాబట్టి మనకి
సజెషన్స్ లాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది మనకి రిక్వెస్ట్లో సజెషన్స్కి మీకు వెళ్తుందండి. సో కాబట్టి మనకి ఇక్కడ రిక్వెస్ట్ కానీ సజెషన్స్ అని వచ్చినప్పుడు ఏం తీసుకోవచ్చా విల్ యూ అని వాంట్ యూ అని వస్తుంది. అలా మన ప్రపోజల్స్ అయితే షెల్కి, ఆ రిక్వెస్ట్ అయితే వీడియో, కమెంట్స్ అయితే కింద జరుగుతున్నాయి. లెట్ us walk on the pavement. పేమెంట్ అంటే మనకి పాదచారులు నడిచేటువంటి రోడ్డుకు పక్కన ఉంటుంది అండి. లెఫ్ట్ రైట్ కానీ మన ఫుట్ పాత్ అండి. దిస్ ఇస్ నథింగ్ బట్ ఫుట్ పాత్ అన్నమాట. లెట్ us walk on the pavement. ఫుట్ పైన నడుద్దాం అంటే ఇక్కడ లెట్ us, లెట్స్ అన్నాడు. మన ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. లెట్స్ లెటర్స్ తో స్టార్ట్ అయ్యి తీసుకోవాలి మనము షెల్ బి వస్తుంది. ఏమొస్తుందండి షెల్ బి అనేటువంటిది యూజ్ చేస్తున్నాం అన్నమాట. లెట్ us స్టార్ట్ షెల్ బి అనేటువంటిది యూజ్ చేసుకుంటాం. ఇట్ ఇస్ అన్ ప్రపోజల్. మనము వేరే ఫుట్ పైన నడుద్దామని ప్రపోజ్ చేస్తున్నాం. Don't blame others for everything. Don't blame others for everything. ఇది కూడా ఒక సజెషన్ లాగా చెప్తున్నాను. దానికి అదర్ వ్యక్తిని బ్లేమ్ చేయమంటాడు కాబట్టి ఇది కూడా ఒక సజెషన్ లాగా ఉంది. కాబట్టి మనకి ఏమొస్తుంది విల్ యూ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. విల్ యూ అనేటువంటిది తీసుకుంటున్నాడు. అండ్ ఫైనల్లీ స్టూడెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ జడ్జెస్. స్టూడెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ జడ్జెస్. ఇక్కడ ఆర్ అనేది ఉంటుంది కాబట్టి ఆర్ తీసుకున్నాము. ఆర్ అనేది ఉంటుంది కాబట్టి ఆర్ వస్తుంది. నెక్స్ట్ ఇది పాజిటివ్ లో ఉంది కాబట్టి మనము నెగటివ్ లో ఏం చేస్తున్నాము నాట్ యాడ్ చేస్తాము. ఆర్ ఎట్ వస్తుంది. స్టూడెంట్స్ అంటే ప్లూరల్, స్టూడెంట్ అంటే సింగులర్ అంటే స్టూడెంట్స్ అంటే ప్లూరల్ కాబట్టి దే వస్తుంది. ఆర్ ఎట్ దే అనేటువంటిది యూజ్ చేస్తున్నాం అన్నమాట. స్టూడెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ జడ్జెస్ అనేటువంటిది ఆర్ ఎట్ దే అవుతుంది. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. లెట్స్ we discuss some of the examples. Let's take some other examples in the examination point of view. Here observe other example. Asiyama was a devout Muslim. Asiyama was a devout Muslim. So in the statement is in positive. There is a helping verb. So let's take a helping verb was. And past law we add not form of the not. And Ashiyama is indication of the female name. That's why we use female pronoun she. Wasn't she and Ashiyama name that we discussed in the first lesson. My mother, that was written by APJ Abdul Kalam. It is a very interesting, very good essay in our syllabus. In syllabus lo first lesson lo my mother lo Ashiyama name వస్తుంది. Ashiyama, she is a mother of APJ Abdul Kalam. APJ Abdul Kalam గారి యొక్క మదర్ నేమ్ Ashiyama. Ashiyama was a devout Muslim. Wasn't she? Saina Nehwal received several awards. And the second lesson also we have about Saina Nehwal. Aim for the stars. Saina నెహ్వాల్ షటిల్ బ్యాడ్మింటన్ గురించి ఆమెకు వచ్చిన అవార్డ్స్, రివార్డ్స్, అచీవ్మెంట్స్, ఆ మెడల్స్ గురించి మనకి మొత్తం కూడా టెక్స్ట్ ఉంటుందంటే అందులో డిస్కస్ చేసుకోవచ్చు. సో సైనా నెహ్వాల్ రిసీవ్డ్ సెవెరల్ అవార్డ్స్. సో దెర్ ఇస్ నో హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ద సెంటెన్స్. సో అకార్డింగ్ టు ద మెయిన్ వర్బ్ యు హావ్ టు టేక్ ద suitable verb verbs either do, does, did. So what is the main verb here? Received. Received means which verb? Second form of the verb. Receiving. So second form లో ఉంది వాటి మనకి ఏం వస్తుంది సార్ did వస్తుంది. V1 అయితే do, V2 అయితే did వస్తుంది. సో పాజిటివ్ లో ఉంది కాబట్టి నెగటివ్ యాడ్ చేస్తాం నాట్. సైనా నెహ్వాల్ ఆల్సో ఇండికేషన్ ఆఫ్ ది ఫీమేల్ నేమ్ కాబట్టి మనకి ఏం వస్తుంది సార్ she వస్తుంది. చివరిలో క్వశ్చన్ మార్క్ అని యాడ్ చేస్తాం. didn't she. Setbacks are a part of life. Setbacks are a part of life. Helping out మనకి ఇక్కడ ఇచ్చాడండి ఆర్ కూడా ఆర్ తీసుకున్నాం. Setbacks are a part of life అన్నమాట. ఒడిదుడుకులు అనేటువంటి జీవితంలో సహజం అన్నమాట. సో వాటి నెగటివ్ లో చేయాలి వాడు నాట్ యాడ్ చేస్తాము. సెట్బ్యాక్ అంటే సెట్బ్యాక్స్ అంటే సెట్బ్యాక్ అంటే సింగులర్, సెట్బ్యాక్స్ అంటే ప్లూరల్ లో వచ్చేస్తుంది కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ అవుట్ మనకి ఏం వస్తుంది సార్ దే వస్తుంది. సో కాబట్టి aren't they వస్తుంది. aren't they. Next one is liberty is a social contract.
ఇది కూడా ఆన్ ద రూల్ ఆఫ్ ద రోడ్ థర్డ్ లెసన్లో ఉండేటువంటి లెసన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సెంటెన్స్ అండి. లిబర్టీ ఈజ్ ఏ సోషల్ కాంట్రాక్ట్. సో హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము. పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉందా? ఇక్కడ స్టేట్మెంట్ అనేటువంటిది పాజిటివ్ లో ఉంది కాబట్టి నెగిటివ్ లో నాట్ యాడ్ చేస్తాము. ఈజ్ ఎంత అవుతుంది? లిబర్టీ అనేటువంటిది ఈజ్ ఆల్సో దేని ఇండికేషన్ చేస్తుంది కాబట్టి ఇట్ వస్తుంది. ఇజెంట్ ఇట్స్ అనేటువంటిది మన ఆన్సర్. ఇజెంట్ ఇట్స్. లిబర్టీ ఈజ్ నాట్ ఏ సోషల్ కాంట్రాక్ట్ అనేది ఏమవుతుందండి? ఇజెంట్ ఇట్స్. యు థింక్ యు ఆర్ స్మార్ట్. ఇక్కడ చూడండి అపాస్ట్రఫీ తో ఇచ్చాడు. వాట్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్ హియర్? యు థింక్ యు ఆర్. ఆర్ అంటే ఏ ఆర్ అని కార్డిక్ అంటారు లేదు కాబట్టి అపాస్ట్రఫీ వర్బ్ మీన్స్ ఇన్ ఆర్ అన్నారు. సో కాబట్టి మనకి హెల్పింగ్ వర్బ్ హియర్ ఆర్ తీసుకోవాలి. యు ఆర్ స్మార్ట్ ఇది పాజిటివ్ లో నెగిటివ్ లో అంటే పాజిటివ్ లో ఉందండి. షార్ట్ ఫామ్ ఉంది నాట్ యాడ్ చేస్తాం. ఆల్రెడీ మనకి ప్రనౌన్ యు ఉంది కాబట్టి యు వస్తుంది. చివరిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఆరెంట్ యు. యు థింక్ యు ఆర్ స్మార్ట్ అంటే ఆరెంట్ యు అనేటువంటిది ఆన్సర్. డోంట్ వేస్ట్ టైం. డోంట్ వేస్ట్ టైం అంటే ఒక అడ్వైస్ లాగా ఇచ్చేటువంటి అంటే ఒక సజెషన్ లాగా ఒక అడ్వైస్ లాగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి విల్ యు కానీ వాంట్ యు కానీ తీసుకోవచ్చు. రిక్వెస్టెస్ కానీ అడ్వైజెస్ కానీ సజెషన్స్ కానీ వచ్చిన మనకి విల్ యు కానీ వాంట్ యు కానీ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఆల్రెడీ ఇక్కడ మనకి ఈజ్ ఉందండి. పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉందా? నథింగ్. నథింగ్. నో, నన్, నోబడీ, నథింగ్, నెవర్, సెల్డమ్, రిల్ ఆల్ దీస్ ఆర్ ఇండికేషన్ ఆఫ్ ది నెగటివ్ వర్డ్స్. ఉమ్మడి గుర్తించాలి. సో నథింగ్ లో ఉంది కాబట్టి ఇట్ ఇస్ నెగటివ్. అవర్ స్టేట్మెంట్ ఇస్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్ విల్ బి ఇన్ పాజిటివ్. సో కాబట్టి నథింగ్, ఎవ్రీథింగ్, సంథింగ్ ఆర్ ఏ ప్రొనౌన్ తీసుకోవాలంటే ఇట్ తీసుకోవాలి. ఈజ్ ఇట్ రాసేసి క్వశ్చన్ మార్క్ అనేది యాడ్ చేస్తాం. ఈజ్ ఇట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నెగటివ్ అనేది పాజిటివ్ మార్క్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఈజ్ ఇట్? let's go to park. Or let's వచ్చింది కాబట్టి ఇది proposal. proposal లో ఉంది కాబట్టి ఏం వస్తుంది మనకి? shall we వస్తుంది. shall we అనేది యూజ్ చేస్తాం. she can speak in English. she can speak in English. హెల్పింగ్ వర్బ్ ఏంటంటే can. పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉందా? స్టేట్మెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి మన క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ కాబట్టి can అంటే ఏమైంది? can ప్లస్ నాట్ కాంట్ అవుతుంది. can ప్లస్ నాట్ కాంట్. ఆల్రెడీ ప్రొనౌన్ షీ ఉంది కాబట్టి ఏం చేస్తామండి? షీ యాడ్ చేసి చివరిలో క్వశ్చన్ మార్క్ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. she can speak in English. can't she. The last one, he did not attend the class. he did not attend the class. The statement is in negative because given not. What is the helping verb? did. did ఉందా? did రాస్తున్నాము. ఆల్రెడీ ఏంటంటే ప్రొనౌన్ కాబట్టి ఈ ప్రొనౌన్ వస్తుంది. చివరిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది. did he అనేది he did not attend the class ఏమవుతుందంటే did he అనేటువంటిది మనము క్వశ్చన్ ట్యాగ్ తీసుకుంటున్నాం. సో ఇలా ఉంటున్నాయండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ అర్థం చేసుకొని అది పాజిటివ్ ఉంటే నెగిటివ్ చేయాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు డూ, డస్, డిడ్ మెయిన్ వర్బ్ ప్రకారం యూజ్ చేసుకోవాలి. అవి రిక్వెస్ట్లో ఉన్నాయా, ప్రపోజల్లో ఉందా, కమెంట్స్లో ఉందా కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. మీటింగ్ బట్టి తీసుకొని మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా మనకు సింపుల్గా కూర్చున్నట్లయితే ఈజీలీ వీ విల్ గెట్ 1 mark in the examination point of view. Okay, then this is the total exercises of question tags, tools and exercises. So thank you students, thank you one and all.